ఏపీ 10th వాల్యుయేషన్లో ఈసారి తప్పులు మామూలుగా చోటు చేసుకోలేదు. రీవాల్యుయేషన్లో విద్యాశాఖ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మార్కుల్లో మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు. ఏకంగా 50-60 మార్కుల వ్యత్యాసం వస్తుండడంతో అంతా కంగుతింటున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ తొలి ఏడాది ఘోర వైఫల్యం చెందిందని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. రికార్డు టైం కోసం మొత్తం మూల్యాంకనం గందరగోళంగా మార్చేశారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఏపీలో మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ దాకా 10th పరీక్షలు జరిగాయి. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా రిలీజ్ చేశారు. మొత్తం 4,98,585 మంది పాస్ అయినట్లు, అంటే 81.14% ఉత్తీర్ణులైనట్లు ప్రకటించి అభినందనలు తెలిపారు. అయితే రీవాల్యుయేషన్ కోసం ఏకంగా 60% మంది దరఖాస్తు చేసుకోవడంతో బోర్డు కంగుతింది. దరఖాస్తు చేసుకున్న 66,363 మందిలో ఇప్పటిదాకా 11,175 మంది విద్యార్థుల మార్కుల్లో మార్పులు జరిగాయి. ఇక అధికారులు పర్సెంటేజీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేవలం 16.8% అని కప్పిపుచ్చుకునే ప్రయత్నము చేస్తున్నారు. అయితే విషయం మీడియా ద్వారా బయటపడడంతో దీనికి బాధ్యులైన 5 టీచర్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. మరోవైపు ఈ పరిణామంతో అసలు 10th ఫలితాలపై ఇప్పుడు కొందరు పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు గతంలో రీవాల్యుయేషన్ కోసం 5,000కు మించి దరఖాస్తులు రాలేదని గణాంకాలతో సహా మాజీ విద్యాశాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులు మీటింగ్ పెట్టి పిలిచి అడిగినా చెబుతారని, ఆ సమావేశంలో మూల్యాంకనంలో తప్పులు ఎలా జరిగాయో వివరించేందుకు తాను సిద్ధమని అంటున్నారు. ఇక రికార్డు స్థాయి టైంలో రిజల్ట్స్ వెల్లడించాలని నారా లోకేష్ చేసిన ఒత్తిడి ఫలితమే తప్పుల తడుకుగా ఫలితాలు వెల్లడయ్యాయని, పాస్ అయిన వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ ఫలితాలతో వేల మంది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఇంత ఘోరంగా వైఫల్యం చెందినా తప్పు జరిగిందంటూ లోకేష్ ఈ అంశంపై కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమంటున్నారు. ఇక జూన్ 1 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక 10th మార్కుల ఆధారంగా IIIT గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ కూటమి ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. తప్పుల మూల్యాంకనం కారణంగా వారు బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయి ఎంతో వేదనకు గురి కావాల్సి వస్తోందన్నారు. ఇక IIIT ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో విద్యార్థుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో జూన్ 5 నుంచి 10వ తేదీ వరకు IIIT ప్రవేశాలకు గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖకు పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.